The best book to read is the Bible. The best book to read is the Bible. If you read it every day, it will help you all the way. Oh, the best book to read is the Bible. Dear brothers and sisters in the Lord, ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, today's verse for our meditation is taken from the book of Psalms 89 verse 28. నేటి దినం మన ధ్యానం కొరకు 89వ కీర్తన 28వ వచనం నుండి తీసుకొనబడింది. My mercy will I keep forevermore, and my covenant shall stand fast. నా కృప నిత్యము అతనికి తోడుగా నుండజేసెదను, నా నిబంధన అతనితో స్థిరముగా నుండును. As per the title of this Psalm 89, it is written by Ethan the Ezrahite. 89వ కీర్తన పైన శీర్షిక మనం గమనిస్తే ఎజ్రాహీయుడైన ఏతాను రచించినది అని మనకు అర్థమవుతుంది. He was one of the topmost intelligent people of that day. ఆ దినాల్లో ఉన్న అత్యంత తెలివైన వారిలో ఈయన ఒకడు. In his intelligence, if we read the Bible, ఆయన యొక్క జ్ఞానం, ఆయన తెలివిని గురించి మనం బైబిల్లో చదివితే he was considered to be a little lower than to King Solomon. We read it in 1 Kings 4:31. మొదటి రాజుల గ్రంథం 4వ అధ్యాయం 31వ వచనంలో మనం చదివితే జ్ఞాని అయినటువంటి సొలొమోను రాజు కన్నా కొంచెం తక్కువ వాడుగా ఉన్నాడు. So as per the arrangement or Jewish arrangement of this psalm, మరి యూదులు ఈ కీర్తనని అమర్చినటువంటి విధానం బట్టి we all చూస్తే know psalms are divided into 5 parts. మనందరికీ తెలుసు కదా, ఈ కీర్తనల గ్రంథము 5 విభాగాలుగా విభజించబడింది. And this psalm is the last psalm in the third section of the book of Psalms. ఈ కీర్తన గ్రంథంలోని 5 భాగాల్లో మూడో భాగంలోని ఆఖరి కీర్తన. And the content of this psalm looks like the utterance of a believer in the presence of great national disaster and defeat. ఈ కీర్తన యొక్క ఈ సంగతులను మనం గమనిస్తే ఆనాడు ఘోరమైనటువంటి జాతీయ విపత్తు ఓటమి జరిగిన సందర్భంలో చెప్తున్నారు. And the writer is pleading with his God to remember his covenant. ఈ రచయిత దేవుణ్ణి మొరపెడుతున్నాడు, దేవా నీ నిబంధనని జ్ఞాపకం చేసుకో, Lord, help us and deliver us. దేవా మమ్మల్ని జ్ఞాపకం చేసుకో, మమ్మల్ని విడిపించు, మాకు సహాయం చేయి. Apparently, Israel had suffered many military setbacks and threatened its existence. ఇశ్రాయేలీల విషయంలో మనం గమనిస్తే సైనిక పరంగా కానీ శత్రువుల ద్వారా అనేకసార్లు బెదిరింపులకు గురైన వారు. This caused some people to think that God had forsaken his anointed king. వీటన్నిటిని బట్టి కూడా దేవుడు తాను అభిషేకించబడినటువంటి రాజును విడిచిపెట్టేశారా అనుకుంటున్నారు ప్రజలు. And the psalmist therefore recalls the covenant promise God made to David to preserve the dynasty forever. కాబట్టి ఈ కీర్తనకారుడు దేవుడు దావీదుతో చెప్పాడు కదా, నీ రాజ్యము నిత్యము నిలుస్తుందని, ఆ నిబంధనని జ్ఞాపకం చేసుకో అంటాడు. So before speaking further of the covenant, ఈ నిబంధన గురించి ఇంకా మాట్లాడక పూర్వము the psalmist praises God for his majesty and greatness. కీర్తనకారుడు దేవుని యొక్క ఔన్నత్యం, గొప్పతనాన్ని గురించి పొగుడుతా ఉంటాడు, స్తుతిస్తున్నాడు. None among the multitudes of glorious heavenly beings can compare with him. పరలోకములో ఉన్నటువంటి మహిమాయుక్తమైనటువంటి ఆ సమూహాలన్నిటిలో ఏవి కూడా ఆయనతో సాటి రావు. On the earth also he is all powerful, భూమి మీద కూడా ఆయన సర్వశక్తిమంతుడు, and crushing his foes, working wonders and administering justice. తన శత్రువులని అనగదొరుకుతూ అద్భుత కార్యాలు జరిగిస్తూ ఆయన ఈ పరిపాలన చేస్తా ఉన్నాడు. This one is the God of the people of Israel. ఇది ఇశ్రాయేలీల ప్రజల యొక్క దేవుడు. And he is their glory, their joy and their strength. ఆయనే వారి మహిమ, వారి సంతోషము, వారి బలమై ఉన్నాడు. He is the one who gave them their king. ఆయనే వారికి రాజునిచ్చినవాడు. And this psalm magnifies the faithfulness of God. ఈ కీర్తన దేవుని యొక్క విశ్వాస్యతను గురించి ఎక్కువగా చెప్తాం. 7 times in Psalm 89, 89వ కీర్తనలో 7 సార్లు you find the writer talking about God's faithfulness. ఈ రచయిత దేవుని యొక్క విశ్వాస్యతను గురించి మాట్లాడుతున్నట్టుగా కనబడుతుంది. Dear brother, dear sister, ప్రియమైన సహోదరి, ప్రియమైన సహోదరుడా, have you ever thought of God's faithfulness in your life? నీ జీవితంలో ఎప్పుడైనా దేవుని విశ్వాస్యతను గురించి ఆలోచించావా? Too often we are prone to focus on our own faithfulness and on our own faith. అనేక పర్యాయాలు మన యొక్క విశ్వాస్యత, మన విశ్వాసం గురించే మనం ఆలోచన చేసే ఆస్కారాలు ఉన్నాయి. Victorious Christian life or living does not mean that I am faithful to him. విజయవంతమైన క్రైస్తవ జీవితం అంటే నేను దేవుని ఎడల నమ్మదగిన వాడుగా ఉన్నానని కాదు. It means I am trusting a faithful God who cannot fail. అనగా నమ్మదగిన దేవుడు, ఎన్నటికీ తప్పిపోని దేవుని ఎడల నేను నమ్మిక ఉంచుట. So assured of God's perfection and sovereignty,
the psalmist turns to consider the covenant God made with Israel. దేవుని యొక్క విశ్వాస్యత గురించినటువంటి నిశ్చయిత కలిగిన వాడే ఈ కీర్తనకాడు దేవుని నమ్మకత్వాన్ని గురించి మాట్లాడుతున్నాడు. He outlines how God chose David to be the anointed king. దేవుడు దావీదుని ఏ విధంగా అభిషేకించబడిన రాజుగా ఎన్నుకున్నాడో ఈ మాటలో చూస్తున్నాం. And he talked about how God gave David victory over all his enemies. ఏ విధంగా దేవుడు దావీదుకి తన శత్రువులందరిపైన విజయం ఇచ్చాడో చెప్తున్నాడు. And how God enlarged his kingdom beyond the borders of Israel. ఏ విధంగా దేవుడు తన రాజ్యమును విస్తరింపజేసి ఇశ్రాయేలు సరిహద్దులు దాటిపోయేటట్టు And చేశాడు. how God gave David the power and glory. ఏ విధంగా దేవుడు దావీదునికి మహిమ, శక్తి, అధికారం ఇచ్చాడో చూపిస్తున్నాడు. Above all, అన్నిటికన్నా ఎక్కువగా the verse for our meditation today speaks of the covenant God made with David to establish his dynasty permanently. నేటి దినం మన ధ్యానం కొరకైనటువంటి ఈ వచనం ప్రకారము దేవుడు తన యొక్క సింహాసనం నిత్యముగా స్థిరపరుస్తానని చేసినటువంటి నిబంధన. If you see the kings of Judah and Israel, యూదా ఇశ్రాయేలీల రాజులను మనం గమనిస్తే we know many kings they proved unworthy చాలా మంది రాజులు అయోగ్యులుగా నిర్ధారించబడ్డారు. because they went far away from God. ఎందుకనగా వాళ్ళందరూ దేవునికి దూరం Yeah, అయిపోయారు. they kindled the anger of God. వారు దేవుని కోపమును రేపారు. So even if some kings proved unworthy, అయినా కొంతమంది రాజులు అయోగ్యులుగా వారు నిరూపించబడిన God promised that he would not alter his plans. దేవుడైతే తన యొక్క ప్రణాళిక, తన సంకల్పాన్ని మార్చను అని వాగ్దానం From this చేశాడు. we can understand. దీని నుండి మనం గ్రహించవచ్చు. Human failure cannot thwart the plans of God. మానవ పతనాలు దేవుని యొక్క ప్రణాళికల్ని మార్చజాల. God is all powerful. దేవుడు సర్వశక్తిమంతుడు. He had chosen the dynasty of David as the means of bringing Messiah. కాబట్టి మెస్సయాని తీసుకొని రావడానికి దేవుడు దావీదు యొక్క రాజవంశమును వాడుకున్నాడు. Earth and heaven may pass away, but not his word. భూమి ఆకాశములైనా గతించిపోవచ్చు, కానీ దేవుని మాట అయినాడు గతించదు. Once he promised means it will come to pass according to the divine timetable. ఒక్కసారి ఆయన వాగ్దానం చేశాడంటే దైవికమైనటువంటి కాలమాన ప్రకారం తప్పక అది నెరవేర్చబడుతుంది. So in this psalm, కాబట్టి ఈ కీర్తనలో God described the many blessings he placed upon David, the man after his own heart. దేవుడు తన హృదయానుసారుడైనటువంటి దావీదు మీద ఆయన కుమ్మరించిన విస్తారమైన దీవెనల గురించి I మాట్లాడారు. will just mention 10 blessings. 10 ఆశీర్వాదాల గురించి, 10 దీవెనల గురించి నేను ఊరిక ప్రస్తావిస్తాను. Number 1, మొదటిది the blessing of help. I have given help, it is written. సహాయము అనే ఆశీర్వాదం. నేను నీకు సహాయం What a చేసేదను. blessing it is when God says that he is our help. సో ఎంతటి ఆశీర్వాదం కదా, దేవుడే ఇదిగో నేను నీకు సహాయం చేస్తానన్నప్పుడు ఎంత గొప్ప And ఆశీర్వాదం. the second blessing, రెండవ the ఆశీర్వాదం, blessing of exaltation. I have exalted. నేను హెచ్చించెదను అనేటువంటి ఆశీర్వాదం, నేను హెచ్చించెను. And the third blessing, మూడవ the ఆశీర్వాదం, blessing of election. I have chosen from the people. ఎన్నుకుంటాను అనే ఆశీర్వాదం, నేను ప్రజల్లో నుండి నిన్ను ఎన్నుకున్నాను అంటున్నాను. Number 4, నాలుగవది, the blessing of anointing. I have anointed him. అభిషేకించే ఆశీర్వాదం, నేను నిన్ను అభిషేకించి తిని. And fifthly, ఐదవది, the blessing of security, with whom my hand shall be established. భద్రత గురించిన ఆశీర్వాదం, నా హస్తంతో నిన్ను స్థిరపరిచాను. And sixthly, ఆరవది, the blessing of God's own strength, that is, my arm shall strengthen him. దేవుని యొక్క సొంత బలము అనేటువంటి ఆశీర్వాదం, నా స్వహస్తముతో నిన్ను బలపరచెదను. Seventhly, ఏడవది, the blessing of protection. భద్రత గురించి, కాపుదల గురించిన ఆశీర్వాదం. What does it mean? దాని అర్థం ఏమిటి? God says the enemy shall not outfit him, nor the son of wickedness afflict him. దేవుడు ఏమంటున్నాడు? శత్రు నిన్ను బాధించలేడు, నాశనపుత్రుడు నిన్ను బాధించలేడు. Eighthly, ఎనిమిదవది, the blessing of vindication, that is, I will beat down his foes before his face and plague those who hate him. తన శత్రులని నేను అనగదొక్కుతాను, నిన్ను ద్వేషించు వారిని నేను ఓడిస్తాను అనే ఆశీర్వాదం. That is, I will take revenge. అనగా నేనే పగ తీర్చుకుంటాను. Ninth one, తొమ్మిదవది, the blessing of ongoing faithfulness and mercy, that is, my faithfulness and my mercy shall be with him. ఎడతెగక కొనసాగుతున్నటువంటి కృపా కనికరం గురించిన ఆశీర్వాదం, నా కృపను, నా కనికరంను నిన్ను విడిచిపెట్టదు. 10th blessing, పదవది, the blessing of exalted strength. చూడండి, ఘనపరచబడినటువంటి బలం, హెచ్చించబడిన బలం In గురించి my చెప్తున్నాడు. name his horn shall be exalted. నా నామం బట్టి అతని కొమ్ము హెచ్చించదను. Oh, how many blessings. ఎన్నెన్ని ఆశీర్వాదాలు. Just because of his covenant, though we fail. అది కేవలము ఆయన యొక్క నిబంధనను బట్టి, మనం విఫలమైన పతనమైన ఆయన నిబంధనను Is బట్టి. it not true in our lives? మన జీవితాల్లో ఇది సత్యం How కాదు. many times we became faithless to the faithful God? ఎన్నిసార్లు మన విశ్వాసయోగ్యుడైన దేవుని పక్షంగా, దేవునికి విరోధంగా విశ్వాసఘాతకులమయం. And out of his long suffering,
Every time he is blessing us. ఆయన యొక్క దీర్ఘ శాంతమును బట్టి ప్రతి సమయంలో కూడా ఆయన మనల్ని ఆశీర్వదిస్తూనే ఉన్నాడు. More important than any crown was the fact of being anointed. చూడండి, ఏ యొక్క కిరీటంకైనా కానీ కిరీటం కన్నా గొప్పదైనటువంటిది ఆశీర్వాదము, దేవుడు అభిషేకించాడు అన్నటువంటి అది గొప్ప విషయం. Yeah, anointing means setting apart for a sacred office, sacred purpose. అభిషేకించట అనేది ఒక పరిశుద్ధమైనటువంటి పవిత్రమైన ఒక పని కొరకై నేను ప్రత్యేకించట. So in due course, the same name is given to Messiah, the Christ, the anointed one. ఆ తర్వాత కాలంలో కూడా మనం చూస్తున్నాం, ఆ మెస్సయకి ఇవ్వబడింది అభిషేకించబడిన వాడు ఆ పేరు ఇచ్చారు. So dear brothers and sisters, కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులు, in our lives also, మన జీవితాల్లో కూడా we too tasted his mercy and daily we are experiencing it. మనం కూడా ఆయన కృపా కనికరాన్ని రుచించాము, అనుదినము అనుభవిస్తున్నాం. His covenant is also an eternal covenant. ఆయన నిబంధన కూడా నిత్యమైన నిబంధన. Being the born again children of God, తిరిగి జన్మించిన దేవుని బిడ్డలముగా we are the people of the new covenant and it is a better covenant. మనం క్రొత్త నిబంధన ప్రజలము, శ్రేష్టమైన నిబంధన యొక్క ప్రజలు. Why it is better covenant? ఎందుకు శ్రేష్టమైన నిబంధన? Because this covenant, new covenant, is made by the very blood of Lord Jesus. ఎందుకనగా ఈ క్రొత్త నిబంధన అనేది స్వయాన యేసుక్రీస్తు రక్తము చేత చేయబడిన నిబంధన. We are the children washed by the blood of Christ. మనము క్రీస్తు రక్తము చేత కడగబడినటువంటి బిడ్డలం. Truly we are privileged people. నిజంగా మనం ఎంతో ఆధిక్యత గల ప్రజలు. So let us thank and worship the Lord all the days of our life for this unmerited favor. కాబట్టి మన జీవిత కాలం అంతా కూడా మనం దానికి యోగ్యులం కాము. ఆ కృప, ఆ కనికరాన్ని బట్టి దేవుని స్తుతిస్తూ ఉన్నాం. Though we are faithless, he is faithful. మనము నమ్మదగని వారమైనా దేవుడు నమ్మదగిన వాడుగానే ఉన్నాడు. May God help us throughout this day. ఈ దినమంతటికి దేవుడు మనకు సహాయం చేయనుగాక. God bless you all. Please subscribe for more spiritual messages on YouTube channel John Victor Hebron.